హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో తాలికలు ఎలా చేయాలో చూద్దాం. వినాయక చవితి అనగానే మనకి మొదటగా గుర్తుకొచ్చే ప్రసాదం ఏదన్నా ఉంది అంటే అది ఈ తాలికల పాయసమే. మరి ఈ తాలికల పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దామా? దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించినట్టు కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత తాలికలని చేత్తో చేయొచ్చు, లేదంటే బండపై కొద్దిగా పిండిని చల్లి ఇలా పొడుగ్గా చేసేయచ్చు. ఇలా పొడి పిండిని చల్లడం వల్ల పిండి అనేది చేతికి బండకి అంటుకోకుండా ఉంటుంది. మరీ చిన్నగా చేశారంటే తాలికలని ఉడకపెట్టే అప్పుడు విరిగిపోతాయి కదా, అప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి. అందుకే కొద్దిగా పెద్దగా ఉండేలాగా చూసుకోండి. వీటిని మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మీడియంలా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా కొన్ని తాలికలను చేసిన తర్వాత పొడిపిండిని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఇంకొద్ది పిండిని ఉంచుకొని ఉండ్రాలని చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పిండిని వేసి కలుపుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత తాలికలను ఉడికించుకోవడం కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి 5 కప్పుల నీళ్లు పోయాలి. 2 కప్పుల పిండిని తీసుకున్నాం కదా, 2 కప్పుల పిండికి 5 కప్పుల నీళ్లను పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు వేరే స్టవ్ పై ఒక కడాయి పెట్టి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత బాదం వేసి కలుపుకోవాలి. బాదం సగం వేగిన తర్వాత కాజు, ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 టీ స్పూన్ గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, ఇందులో చేసి పెట్టుకున్న తాలికలను పిండిని అంతా జాడించుకుంటూ వేసుకోవాలి. ఈ తాలికలను వేయగానే కలపవద్దు, ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇవి ఉడికేలోపు వేరొక స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 కప్పుల బెల్లం వేసి 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లాన్ని 2 కప్పుల పిండిని తీసుకున్నాం కదా, 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత ఈ తాలికలు ఉడికాయో లేదో చూసుకొని ఇలా తాలికలు ఉడికిన తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం పాకాన్ని వేసాక కలుపుకోవాలి. మరీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండొద్దు. అలా కలిపారంటే తాలికలు విరిగిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెల్లం దగ్గరికి అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పిండిని నీళ్ళలో వేసి కలుపుకొని ఇందులో ఒక్క దగ్గర కాకుండా ఇలా దూరంగా వేస్తూ ఉండాలి. ఒక్క దగ్గర వేశారంటే అంతా ఒకే దగ్గర ముద్దలా అవుతుంది. పిండి వేశాక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. చివరగా నెయ్యి వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ పిండి తాలికల పాయసం రెడీ. ఇలా కానీ చేశారంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.